Good morning, students. Today we are going to discuss Mahakavi Shastrakara Vibhagaha. మనకి యూజీలో అంటే యూజీ ప్రోగ్రాంలో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ చదివే వాళ్ళు ఉంటారు. బీఏలో మళ్ళీ వేరే వేరే గ్రూప్స్ ఉన్నాయి. బీకామ్లో గ్రూప్స్ ఉన్నాయి, బీఎస్సీలో గ్రూప్స్ ఉన్నాయి, బీబీఏలో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఈ అన్ని గ్రూప్స్ వాళ్ళకి కూడా సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ ఉంది. మీరు ఫస్ట్ సెమ్లో చదివారు, ఫస్ట్ సెమిస్టర్లో, అలాగే సెకండ్ సెమిస్టర్లో చదివారు. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అంటే 3 సెమిస్టర్స్లో మీకు ఆఫర్ చేయబడుతోంది కదా లాంగ్వేజ్. ఆప్షనల్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. అందులో మీరు ఆప్ట్ చేసుకున్నది మీ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. అయితే ఇది చివరిది కావడంతో, అంటే ఈ సెమిస్టర్ చివరిది కావడంతో, ఇంతకాలం మీరు చదివినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో పోయిట్రీ, ప్రోజ్, గ్రామర్ అనే పేరుతో అవి ఉంటూ, అలాంటివి ఉంటూ ఇంకా ఏదైనా విశేషంగా చదవాలి. అది థర్డ్ సెమిస్టర్లో ప్రధానంగా. ఎందుకంటే దీని తర్వాత మీకు లాంగ్వేజ్ చదివే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ పద్యాలు కానివ్వండి, గద్యం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక భాషని అధ్యయనం చేసినప్పుడు దాన్ని ఏమంటాం? సాహిత్యం అనే పేరుతో చెప్తాం మనం. అంటే మీరు సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ వస్తున్నారు. సంస్కృత సాహిత్యంలో సాహిత్యం అంటే ఏమిటి? మీకు తెలిసిన మాట లిటరేచర్. లిటరేచర్ అన్నమాట. లిటరేచర్‌లో సాంస్క్రిట్ లిటరేచర్‌లో మీరు కొన్ని పోయెట్రీలో కొన్ని మాస్టర్ పీసెస్ చదివారు. అలాగే ప్రోజ్‌లో కొన్ని మాస్టర్ పీసెస్ చదివారు. అయితే సాహిత్యానికి యొక్క పరాకాష్ట అంటాం. పరాకాష్ట అంటే ఏమిటి? ఒక హద్దన్నమాట. సాహిత్యానికి ఉత్తమమైన స్థాయి ఏమిటి? అంటే నాటక అంతం హి సాహిత్యం. సాహిత్యం ఎక్కడితో అంతమవుతుంది అంటే నాటకాంతం. అంటే నాటకం. అంటే ఒక మహాకవి అయినటువంటి వాడు పద్యాలు రాయొచ్చు, గద్యం రాయొచ్చు. కానీ ఒక నాటకం రాయాలి. గొప్ప నాటకం. నాటకం అంటే ఏమిటి? ప్రదర్శన యోగ్యమైనటువంటి వస్తువుని చక్కగా మంచి భాషతో, మంచి ఉదాత్తమైనటువంటి పాత్ర చిత్రణతో, మంచి రసపోషణతో ప్రదర్శింపచేయడం అన్నమాట. అందులో శ్రవ్యం ఉంటుంది. అందులో మనకి పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి. అవి పద్యాలు పాడతాయి, పాటలు పాడతాయి, మంచి సంభాషణలు చేస్తాయి. అవి ఉంటాయి. కానీ కొన్ని లక్షణాలుంటాయి. నాయకుడు ఇలా ఉండాలి. నాయకుడు అంటే ఎవరు? హీరో కదా! హీరో ఇలా ఉండాలి. హీరోల్లో మళ్ళీ రకరకాలుంటారు. 4 రకాల హీరోల గురించి మన వాళ్ళు చెప్తారు. అలాగే హీరోయిన్స్ ఇలా ఉండాలి. అంటే నాయిక ఇలా ఉండాలి. నాయికలు మళ్ళీ అష్టవిధ నాయికలు. 8 రకాల నాయికలు. 4 రకాలైనటువంటి నాయకులు, 8 రకాలైన నాయికలు. హీరోయిన్స్ ఆర్ 8 టైప్స్, హీరోస్ ఆర్ 8 టైప్స్. ఇంకా అనేక రకాలైన విషయాలుంటాయి నాటకంలో. ఆ నాటకాల యొక్క పరిచయం, నాటకాల్లో గూడా మళ్ళీ ప్రాచీన నాటకాలు అంటే ప్రాచీనులు రాసినటువంటి నాటకాలు. ఓల్డ్ డ్రామా అంటాం గదా! అలాగే ఆధునికులంటే మోడర్న్స్ రాసినటువంటి మోడర్న్ డ్రామా గూడా మనకు ఉంటుంది. ఆ పరిచయం అయిన తర్వాత మనం విడవకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలుంటాయి. అవేమిటి? హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్. సంస్కృత సాహిత్య చరిత్ర. సాహిత్య చరిత్ర అంటే ఏమిటర్థం? సంస్కృతంలో మనం తెలుసుకోదగిన వాళ్ళు కొందరుంటారు. తెలుసుకోదగిన వాళ్ళు ఎందుకయ్యారు వాళ్ళు? వాళ్ళు చేసిన పనులు తెలుసుకోదగినవి కావటం చేత. ఉదాహరణకి పాణిని అనేటువంటి ఒక పెద్దాయన. ఆ పాణిని అనేటువంటి ఆయన గొప్పాయన, పెద్దాయన ఎందుకయ్యాడు? ఆయన చేసిన పని వల్ల. ఎవడైనా వాడు చేసిన మంచి పని వల్ల అంటే అది అందరికీ ఉపకారం చెయ్యాలి. వాడు చేసిన పని వల్ల ఎంతోమంది లాభపడాలి. ఎంతోమంది లాభపడే పని చేసిన వాడిని గొప్పవాడు అనాలి గానీ, డబ్బులున్నవాడినో, లేకపోతే పెద్ద శరీరం ఉన్నవాడినో, ఇలాంటి వాళ్ళని గొప్పవాడు అనేవాడు కాదు పూర్వం. ఇప్పుడు ఏదో అంటున్నారంటే అది వేరే విషయం. దాని గురించి మనం చదువుకునేటప్పుడు చదువు మీదే మనం దృష్టి పెడతాం. అయితే మీకు ఉన్నటువంటి సబ్జెక్టు థర్డ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి సిలబస్సు ఎన్ని యూనిట్స్‌లో ఉంటుంది? 5 యూనిట్స్‌లో ఉంటుంది. అందులో ఫిఫ్త్ యూనిట్ ఏమిటి? మహాకవి శాస్త్రకార విభాగః అని.
అంటే మహాకవులు శాస్త్రములు నిర్మించిన వారు శాస్త్రకారులంటే. వాళ్ళకి సంబంధించిన విషయాల్ని చర్చించేటువంటి ఒక యూనిట్ అన్నమాట ఇది. అయితే ఇందులో ఇప్పుడు మనం పాణిని అనేటువంటి ఒక శాస్త్రకారుడి గురించి తెలుసుకుంటున్నాం. ఆయన మహాకవి కాదు. శాస్త్రకారుడన్నమాట. ఆ శాస్త్రకారుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సరే, నేను మీకు పాఠం చెప్తున్నటువంటి డాక్టర్ డి. రామకృష్ణ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ మారిస్టెల్లా కాలేజ్ కదా! నేను ఈ పాఠాన్ని మీకు అందజేస్తూ ఉన్నాను. అయితే హ్మ్. పాణినిః సంస్కృత వ్యాకరణకర్త. మీ టెక్స్ట్ బుక్కులో పాణిని మహర్షి గురించి, పాణిని అనే ఆయన ఒక మహర్షి. మహర్షి అంటే గ్రేట్ సేజ్ అంటాం. అంటే ఏమిటి అర్థం? ఋషి అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో సేజ్ కన్నా సియర్ అంటాం. ఎస్‌ఈఈఆర్ అంటే ద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు. ఏం చూస్తాడండి ఆయన? అంటే మనకి తెలియనటువంటి విషయాలన్నింటినీ కనుక్కుంటాడాయన. మనకి ఏం తెలుసు? ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడున్నవే మనకు కనపడతాయి. అప్పుడవే కనపడతాయి. కానీ ఆయన ఎప్పటి విషయాలైనా తెలుసుకోగలడు. అంటే గడిచిపోయినవి, జరగబోయేవి, జరుగుతున్నవి అన్ని విషయాల్ని కూడా తెలుసుకోగలిగిన దివ్య జ్ఞానం కలిగిన వాడిని ఋషి అంటారు. అయితే పాణిని అనే ఆయన ఒక ఋషి. ఆ పాణిని ఎవరు అంటే సంస్కృత వ్యాకరణకర్త. ఇక్కడ టెక్స్ట్‌లో ఒక అక్షరం తప్పు పడింది. వ్యాకరణడ్డకర్త అని పడింది. టెక్స్ట్ బుక్ అనగానే దానిలో తప్పులు ఖచ్చితంగా ఉంటున్నాయి. తప్పులు లేకుండా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. విద్యార్థులకి ఏమాత్రం దోషం లేకుండా పుస్తకాలని, పాఠ్య పుస్తకాలని అందించాలి అనేటువంటి పద్ధతులు ఉండేవి. రాను రాను అన్నిట్లో మార్పులొస్తున్నాయి కాబట్టి, అక్కడ కూడా మార్పులు చోటు చేసుకొని తప్పులు కూడా అందులోకి వస్తున్నాయి. మీరు దిద్దుకోవాలి. తప్పుని అలాగే ఉంచుకొని టెక్స్ట్‌లో ఇలా ఉందండి, నేను అందుకే ఇలాగే రాశాను అనకూడదు. తప్పు ఎవరిది? ఉపాధ్యాయుడిది, అంటే చెప్పే టీచర్‌ది, నేర్చుకోవలసినటువంటి స్టూడెంట్‌ది అవుతుంది. అంతేగాని ప్రింటర్‌ది, పబ్లిషర్‌ది కాదు. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు మన పనిలోకొచ్చాం. కాబట్టి మీరేం చేయాలి? సంస్కృత వ్యాకరణ దాకా బావుంది. దాని తర్వాత అనే ఒక అక్షరం ఉంది. ఢ కింద అది ముందు కట్ చేసేయండి. తర్వాత కర్త ఉంది. ఆ కర్త ఉంచండి. మొత్తం మీద ఈ సెంటెన్స్ ఎలా ఉండాలి? పాణినిః సంస్కృత వ్యాకరణకర్త. పాణిని ఎవరు? కహ పాణినిః. పాణినిః కహ. కహ అంటే ఎవరు కదా! హూ ఈజ్ పాణిని? అంటే సంస్కృత వ్యాకరణకర్త. కర్త అంటే రైటర్, క్రియేటర్. దేన్ని క్రియేట్ చేశాడాయన? సంస్కృత వ్యాకరణ. అంటే క్రియేటర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్, రైటర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్, ఆథర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్. సంస్కృత వ్యాకరణాన్ని నిర్మించినటువంటి వాడు. సంస్కృత వ్యాకరణాన్ని నిర్మించాడు అంటే ఏమిటి? అదేదైనా ఒక పుస్తక రూపంలో రాశాడా? ఎలా రాశాడు? అనేన అష్టాధ్యాయీ విరచిత. ఈ పాణిని అనే ఆయన చేత అష్టాధ్యాయి అనే గ్రంథము వ్రాయబడింది. కేన అష్టాధ్యాయి విరచిత. కేన అంటే ఎవని చేత అష్టాధ్యాయి విరచిత అంటే రచింపబడింది అంటే పాణినినా అని రాయాలి మీరు. అనేన చోట, కేన అనే చోట మీరు రాయవలసింది ఏమిటి? పాణినినా అష్టాధ్యాయి విరచిత. అలాగే ఇంకో ప్రశ్న ఇవ్వచ్చు అక్కడ. పాణినినా కా విరచిత. పాణిని చేత ఏమి వ్రాయబడింది అంటే అష్టాధ్యాయి విరచిత. మీరు పోటీ పరీక్షలు అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఒకవేళ సాంస్క్రిట్ మీకు ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, అక్కడ ఇవన్నీ పనికొస్తాయి. ఈ పాణిని గురించి తెలుసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది. పరిశోధన సమగ్రతాయాః, సాంకేతిక పరిశుద్ధతాయాః, సూత్ర నిర్మాణ చాతుర్యస్య చ సార్వకాలికః నిరుపమానః లోకప్రియ గ్రంథః అష్టాధ్యాయీ. ఏమిటండి అష్టాధ్యాయి? పాణిని ఒక శాస్త్రాన్ని నిర్మించాడు అన్నారు. శాస్త్రాన్ని నిర్మించాడంటే ఏ శాస్త్రాన్ని?
వ్యాకరణం అనే శాస్త్రాన్ని, అంటే గ్రామర్, సంస్కృతానికి గ్రామర్ ఆయన తయారు చేశాడు. దాన్ని ఒక పుస్తక రూపంలో చేశాడు. దాని పేరు అష్టాధ్యాయి. అయితే ఆ అష్టాధ్యాయి యొక్క విశేషం ఏమిటి? ఎందుకు అష్టాధ్యాయి గొప్పది? అంత గొప్ప గ్రంథాన్ని రాసిన పాణిని దానివల్ల కదా గొప్పవాడయ్యాడు అంటే, ఆ అష్టాధ్యాయిని గనక మీరు గనక అధ్యయనం చేస్తే మీకు తెలియవలసిన విషయాలు ఇవి. మీకు ఇవి తెలుస్తాయి. అందులో ఇవి ఉన్నాయి. ఏమిటవి? పరిశోధన సమగ్రతాయా. పరిశోధనం అంటే రీసెర్చ్ కదండి. రీసెర్చ్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్‌లో ఉంటుంది. అంటే రీసెర్చ్ అంటే ఏమిటి? శోధించి, శోధించి, శోధించి మనం ఒక కొత్త విషయాన్ని, ఒక నూతన విషయాన్ని, ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక అందరూ ఆశ్చర్యపడే విషయాన్ని, అందరికీ ఉపయోగపడే విషయాన్ని మనం అందించాలి. పరిశోధన. అలా ఉంటుందక్కడ. ఆ అష్టాధ్యాయిలో ప్రతి అణువులో, ప్రతి అక్షరంలో అలాంటి పరిస్థితి కనపడుతుంది మీకు. అబ్బా! ఎంత పరిశోధన చేశాడండి. ప్రతి విషయాన్ని ఎంత శ్రద్ధగా ఆకళింపు చేసుకున్నాడండి. ఆ! హౌ హీ అండర్‌స్టూడ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్. ఎంత మెటిక్యులస్‌గా ఆయన మనకి ఎంతో గొప్పగా ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రీతిలో అన్ని విషయాల్ని ఆకళింపు చేసుకొని, అర్థం చేసుకొని మనకు అందించాడు. ఆ పరిశోధన సమగ్రత ఉంటుందక్కడ. తర్వాత సాంకేతిక పరిశుద్ధతాయాహ. సాంకేతికం అంటే మీరిప్పుడేమంటున్నారు? సాంకేతికం అంటే అది టెక్నిక్, టెక్నాలజీ అంటున్నారు మీరు. ఆ టెక్నాలజీ, ఆయన చేసిన టెక్నాలజీ ఉంది అందులో. శాస్త్రం అంటేనే టెక్నాలజీ. ఒక శాస్త్రం అంటే ఒక టెక్నిక్ ఉండాలి అందులో మీకు. ఒక తంత్రం అంటాను దాన్ని. ఆ సాంకేతిక పరిశుద్ధత అంటే స్పష్టంగా తనే ఒక టెక్నాలజీని నిర్మించాడు. ఆ టెక్నాలజీతో నడుపుతాడు. భాషంతా కూడా మనకి స్వాధీనం కావడానికి భాష ఎలా ఉండాలి? మీరు మాట్లాడే ప్రతి అక్షరం ఎలా మాట్లాడాలి? వ్రాసే ప్రతి అక్షరం ఎలా వ్రాయాలి? అర్థవంతమైనటువంటి మాట అంటే మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి మీరు మాట్లాడే మాట. మీరు వ్రాసే మాట మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అంటే శబ్దం సాధువా? అసాధువా? అంటే ఒక వర్డ్ కరెక్టా? సాధు అంటే కరెక్ట్. అసాధు అంటే కరెక్ట్ కాదు, రాంగ్. అనే విషయాన్ని మీకు ఆయన ఎలా నిర్ణయించాలో నేర్పుతాడు అందులో. అది సాంకేతిక పరిశుద్ధత. అలాగే సూత్ర నిర్మాణ చాతుర్యస్య. అష్టాధ్యాయులో ఏముంటాయి? పెద్ద పెద్ద వాక్యాలుండవు. పెద్ద పెద్ద శ్లోకాలుండవు. చిన్న చిన్న సూత్రములుంటాయి. సూత్రాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటాం మనం? ఎఫోరిజం అంటాం. ఎఫోరిజం అంటే ఏమిటి? చిన్న చిన్న మాటలు. ఒకప్పుడు ఒక లెటరే ఒక సూత్రం. ఒక అక్షరం ఉంటుంది. ఒకప్పుడు 3, 4 అక్షరాలుంటాయి. ఒకప్పుడు 2 పదాలుంటాయి. పదం అంటే వర్డ్ కదా! అంటే కొన్ని అక్షరాలు కలిస్తే ఓ పదం. అలా అలా చిన్న చిన్న సెంటెన్సెస్‌లో ఆయన రాశాడు. వాటిని సూత్రములంటారు. ఆ సూత్రాలను కూడా నిర్మించటం ఎలా నిర్మించాడో తెలుసా? ఆయన వ్రాసిన సూత్రాల్ని బట్టి సూత్రం ఎలా ఉండాలి అని దానికి డెఫినిషన్ ఏర్పడింది. తెలుసా? అలాంటి సూత్రాలు నిర్మించాడు. ఇంకా ఇప్పుడు ఆ డెఫినిషన్ అది నేను మీకు చెప్పను. ఎందుకంటే దానివల్ల మీరు మనసు అటెళ్తుంది తప్ప, ఈ విషయంలోకి మీరు ఉండలేరు. అయితే ఇది ఆయన సమయానికి తగ్గట్టు ఆయన రాశాడండి. ఆయన రాసినప్పుడు ఆయనకి లభించినటువంటి జ్ఞానం వల్ల, ఆయనకు ఉన్నటువంటి టెక్నాలజీ తెలివితేటల వల్ల చేశాడండి కాదు. సార్వకాలికః. ఆయన రాసిన గ్రంథం ఈ కాలానికి చెందుతుంది. ఈ కాలానికి అది ఔట్ డేటెడు కాదు. అది ఎప్పుడు అన్ని కాలాలకి యూనివర్సల్ అంటాం. అన్ని కాలాలకి కూడా అది సమానమే. మార్పు చెందనటువంటి ఒక మాన్యుమెంట్ లాగా మనకిచ్చాడు. నిరుపమానః. ఉపమానం అంటే కంపారిజన్. దేర్ ఈజ్ నో కంపారిజన్ టు అష్టాధ్యాయి ఈవెన్ టుడే. ఏ భాషలోనూ పాణిని సంస్కృతానికి వ్రాసినటువంటి గ్రామర్ అష్టాధ్యాయి లాంటి గ్రంథం ఇప్పటికి ఏ భాషకి రాలేదు. ఇంగ్లీష్‌కి ఏ భాషకి రాలేదు. ఎవ్వడికి రాలేదు ఇంతవరకు. ఇంతవరకు రాలేదు. ఇది అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు చూపించలేరు. అలాంటిది. లోకప్రియః గ్రంథః. అందుకే అది లోకప్రియమైంది. లోకప్రియ అంటే పాపులర్ అంటావు కదా నువ్వు. పాప్యులర్ అంటే లోకమంతా ఇష్టపడేది కదా! లోకం అంటే ఎవరు? లోకమంటే లోకులోయ్. లోకం అంటే లోకంలో ఉండేవాడని అర్థం. అర్థమా? అది అటువంటి గ్రంథం అష్టాధ్యాయి. అయితే పాణిని కాల విషయే ఎప్పటివాడండి పాణిని అంటే, పాణిని కాల విషయే అనేకే మతభేదాః సంతి.
చాలా మతభేదములున్నాయి. మతభేదములంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. పాణిని అప్పటివాడు, అప్పటివాడు, అప్పటివాడు రకరకాలుగా చెప్తున్నారు. వీవర్, మ్యాక్స్ మూలర్ ప్రభృతీనాం పాశ్చాత్య పండితానాం చింతనానుసారం పాణిని మహర్షే సమయః క్రిపు 350 ఇతి. నేను మీకు సంస్కృతంలో ఆ అంకెలు చదవట్ల. పంచాశదుత్తర త్రిశతం ఇతి అని నేను చదవచ్చు. కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి నేను 350 అని చెప్పాను. అయితే దాన్ని మళ్ళీ నేను చెప్తాను. పాణిని కాలం ఎప్పుడు అనే దానిలో రకరకాలైనటువంటి అభిప్రాయాలున్నాయి. వీవర్, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాళ్ళంతా వెస్టర్న్ స్కాలర్స్. వాళ్ళ యొక్క ఆలోచనను బట్టి పాణిని మహర్షి యొక్క సమయం ఏమిటంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వం 350, అంటే 350 సంవత్సరాలకు ముందు, క్రీస్తుకు ముందు 350 సంవత్సరాల నాడు పాణిని ఉన్నాడు అని వాళ్ళంటారు. గోల్సక్కర్, భాండార్కర్ ప్రభృతీనాం మతానుసారం క్రీపు 500 ఇతి, పంచశత సంవత్సరం ఇతి. గోల్సక్కర్, భాండార్కర్ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు మనకి ఇండియన్సే, భారతీయులే. వీరి యొక్క మతం, మతం అంటే అభిప్రాయం సంస్కృతంలో, మతానుసారం క్రీస్తు పూర్వమే 500 సంవత్సరాల నాడు పాణిని ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు. అలాగే బెల్వల్కర్, ఇక్కడ చల్వల్కర్ అని పడింది, ఆయన బెల్వల్కర్ అని ఉండాలి. అభిప్రాయానుసారం క్రీస్తోః పూర్వం 700 అథవా 600 ఇది. బెల్వల్కర్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తుకు ముందు 600, 700 ఆ ప్రాంతం వాడు పాణిని అని చెప్పాడు. నామాశ్రయస్తు, నామాశ్రయుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద స్కాలర్. ఆయన పాణిని క్రీస్తోః పూర్వం 400 ఉవాస, 200 వర్షే ఉవాసేతి అభిప్రైతి. నామాశ్రయుడనే ఆయన ఏమంటున్నాడంటే పాణిని క్రీస్తు కన్నా ముందు 2400 సంవత్సరాల నాడే ఉండేవాడు అంటున్నాడు. వాసుదేవ శరణ్ అగ్రవాలస్య మతానుసారం పాణిని క్రీపు 480 410 పర్యంతమాసీదితి ఇది. వాసుదేవ శరణ్ అగ్రవాల్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం పాణిని క్రీస్తుకు ముందు 480 నుంచి 410 వరకు ఆయన జీవించి ఉన్నాడు అంటాడు. క్రీపు 440 టు 430 మధ్యకాలే అష్టాధ్యాయీం ప్రణినాయ ఇది జ్ఞాయతే. అయితే ఈ వాసుదేవ శరణ్ అగ్రవాల్ అనే ఆయన పాణిని ఎప్పుడు ఉన్నాడో చెప్పడమే కాకుండా పాణిని అష్టాధ్యాయి ఎప్పుడు రాసి ఉంటాడు ఆయన జీవితంలో అంటే క్రీస్తుకు ముందు 440 నుంచి 430 మధ్యలో, అంటే 10 ఏళ్లలోపు, 10 ఏళ్ళు పట్టింది ఆయనకి పుస్తకం రాయడానికి. 10 ఏళ్లలోపు ఈ అష్టాధ్యాయిని ఆయన రచించాడు అని చెప్తున్నాడు. తదను సహా మగధరాజ్యస్య పాటలీపుత్రం అధిజగామ. ఆ తరువాత ఆయన మగధరాజ్యం అంటే మోడర్న్ బీహార్ అన్నమాట. ఆ బీహార్ ప్రాంతంలో పాటలీపుత్రం అంటే పట్నా అంటున్నాం, ఇప్పుడు మోడర్న్ పాట్నా అంటున్నాం మన తెలుగు వాళ్ళు, కానీ పట్నా అంటారు కదా. ఆ పట్నా అనేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. అయితే పాణిని యొక్క గొప్పతనానికి ముఖ్యంగా మనం తెలుసుకోదగిన ఆయన గ్రంథము, ఆ గ్రంథం ఏ శాస్త్రానికి చెందినటువంటిది, ఆ గ్రంథం యొక్క స్వరూపము, అంటే అది ఎటువంటి మ్యాచ్లెస్, ఒక రకమైనటువంటి కంపారిజన్ లేనటువంటి గ్రంథమో దాని గురించి తెలుసుకున్న తర్వాత పాణిని సమయము, దాని మీద రకరకాల అభిప్రాయాలు, దాని తర్వాత ఆ సమయానికిలో ఆయన జీవిత కాలంలో ఏ సంవత్సరాల్లో ఆయన ఏ వయస్సు వాడుగా ఉన్నప్పుడు ఈ అష్టాధ్యాయం రచించాడు అనే విషయం అక్కడ ఉన్న అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం. ఇంకా పాణినికి అనేక పేర్లు ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా చెప్పారు ఆయన పేర్లని. ఆ పేర్లు చూడండి. అస్య ఆహికః, శీలోనిః, దాక్షీపుత్రః, శాలాతురీయః ఇది నామాంతరాణి సంతి. అయితే ఆయనకి ఆహిక, శీలోని, దాక్షీపుత్ర, శాలాతురీయ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ప్రాసచ అని చెప్పి ఏదో పొరపాటుగా పడింది, అది తీసేసేయండి. అవి ఆ అక్షరాలు ఇక్కడ
అవి తప్పు. తీసేసి సంతి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టండి. గాంధార దేశీయ ఇది. ఆయన ఎక్కడి వాడండి? ఏ ప్రాంతం వాడు? ఆయన యొక్క జన్మ ఎక్కడ జరిగింది? ఆయన ఐడెంటిటీ, నేషనాలిటీ ఏమిటి అయిందంటే గాంధార దేశం వాడాయన. గాంధార దేశం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్ అంటున్నాం. అది గాంధార దేశం అని పూర్వం చెప్పేవాళ్ళు. అది కూడా భారతదేశంలో భాగంగా ఉండేదప్పుడు. సో, గాంధార దేశీయుడాయన. శాలాతుర గ్రామ నివాసి. అక్కడ శాలాతుర గ్రామం అని ఒక గ్రామం ఉంది ఆ గాంధార దేశంలో. ఆ గ్రామ నివాసి అని హ్యుయాన్ సాంగహ నిర్దిదేశ. నిర్దిదేశ ఉండాలి, నిర్దిదేశో అని పడింది. నిర్దిదేశ. ఆ తర్వాత ఓకారం తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్యుయాన్ సాంగ్ అని చైనా పిలిగ్రిమ్ అన్నమాట. ఆయన ఇండియా వచ్చాడు. ఆయన ఆయన చెప్పాడు. పాణిని గాంధార దేశీయుడండి. శాలాతుర గ్రామం అనే ఒక గ్రామం ఆ విలేజ్కి చెందినవాడు అని రాశాడు ఆయన. ప్రాచీన ఆచార్య పాణినిం అనితర సాధారణ ప్రజ్ఞాశాలి ఇది బహుధా ప్రకీర్తయామాసు. ప్రాచీనులైన ఆచార్యులు అంటే చాలా ఎంతో ముందు వాళ్ళైనటువంటి ఆచార్యులు అంటే గురువులు. అందరూ గురువులుగా భావించినటువంటి వాడు. గురువు అంటే ఏమిటి? మన దగ్గర లేని జ్ఞానాన్ని మనకి ఇచ్చేవాడు. అంతేగాని నాకు గూగుల్‌లో దొరుకుతుంది, టెక్స్ట్‌లో దొరుకుతుంది, లేదా గైడ్‌లో దొరుకుతుంది, లేదా టెస్ట్ పేపర్స్‌లో దొరుకుతుంది, ఏదో మెటీరియల్ ప్రిపేర్ చేసిన దాంట్లో దొరుకుతుంది కాదు. వాటిలో దొరకనటువంటివి కూడా ఇవ్వగలవాడు గురువు అంటారు. వాడిని ఆచార్యుడు అంటారు. పూర్వం ఆ గురువు ద్వారా చదువుకుంటేనే, ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో చదువుకుంటేనే మనకి బాగా చదువు అబ్బుతుంది. ఆ ఇంటరాక్టివ్‌గా, పార్టిసిపేటివ్‌గా ఉండి మనం నేర్చుకోవాలి అనే పద్ధతి. అంతేగాని మనం ఏదో ఇప్పుడు వేరే రకంగా నేర్చుకుంటే చదువు వస్తుందంటే అది ఏదో వస్తుంది. కానీ అది దాని యొక్క పరిపూర్ణత ఉండదు. దానిలో నిండుదనం ఉండదు. కంప్లీట్‌నెస్ రాదక్కడ. అందువల్లే ఈ స్కూల్సు, కాలేజెస్ ఇవన్నీ ఇంకా కూడా రన్ అవుతున్నాయి. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా. కాబట్టి టెక్నాలజీతో చాలా మనం సాధించవచ్చు. ఎప్పుడు? మనకి కూడా సాధించే నేర్పు రావాలి. సాధించే నేర్పు ఎలా వస్తుంది? ఒక నేర్పరి అయినటువంటి శిక్షకుడు అంటే గురువు ఉండాలి. గురువు లేనటువంటి విద్య అంత పెద్దగా మనకి వంటబట్టినట్టు కాదు. అయితే ప్రాచీనులైన ఆచార్యులు అంటే ప్రాచీనులైన గురువులు పాణినిని అనితర సాధారణ ప్రజ్ఞాశాలి అంటే ఒక ఎక్స్ట్రాడినరీ తెలివి ఇంటెలిజెంట్ అంటున్నారు. ప్రజ్ఞాశాలి అంటే ఇంటెలిజెంట్. ఆర్డినరీ అండి. సాధారణ అంటే ఆర్డినరీ. అనితర సాధారణ అంటే ఇతరుల్లో కనపడదది. అది ఆయనకి యూనిక్‌గా ఉందన్నమాట. ఆయనకి మాత్రమే సొంతం. ఎక్స్ట్రాడినరీ. అటువంటి తెలివైనటువంటి వాడని బహుధా ప్రకీర్తయామాసు. అంటే దే ప్రైజ్డ్ హిమ్ ఇన్ మెనీ వేస్. బహుధా అంటే అనేక రకాలుగా ఆయన్ని వాళ్ళు ప్రైజ్ చేశారు. సూత్రకార ఇది అస్యైవ బిరుదం. ఆయనకు ఒక బిరుదుంది, టైటిల్. ఏంటంటది? సూత్రకార. సూత్రములు నిర్మించిన వాడు అని. పాణినే పూర్వమపి, పాణినికి ముందు కూడా పూర్వమాపి అని పడింది అక్కడ. మాకి దీర్ఘం తీసేయాలి. పూర్వమపి సుమహత్ శాస్త్ర అధ్యయన పరంపరా ప్రావర్తత ఇది తదీయ నిర్దేశాత్ జ్ఞాయతే. పాణినే మొదలుపెట్టాడా ఈ వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ గ్రంథం రచించి వ్యాకరణ శాస్త్రాన్ని ఆయనే మనకు అందించాడా? అంతకుముందు వ్యాకరణ శాస్త్రం లేదా? ఎవరు వ్యాకరణ శాస్త్రం తెలిసినటువంటి వారు లేరా అంటే పాణినికి ముందు కూడా సుమహత్ అని ఉండాలి. తా కింద పొల్లు ఉండాలి. సుమహర్త అని ఉంది. తర్వాత ఫుల్ స్టాప్ ఉండి ఫుల్ స్టాప్ తీసేయాలి. సుమహర్త అన్నప్పుడు రకారం పైన తీసేసి తకారం కింద పొల్లు పెట్టాలి. సుమహత్ అంటే గొప్ప. దాని తర్వాత షా అనే మెలిక షా దీర్ఘంతో ఉండాలి. శాస్త్రాధ్యయన పరంపర అంటే కొన్ని అక్షరాలు ఎగిరిపోయినాయి, కొన్ని తప్పులు పడ్డాయి, రకరకాలుగా ప్రింట్ అయింది టెక్స్ట్ బుక్. మనం టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మనం పాఠాలు చెప్పుకోవాలి. మన సొంత కవిత్వం చెప్పకూడదు. అయితే గొప్ప శాస్త్ర అధ్యయన పరంపర ప్రావర్తత అంటే గడిచింది. అంటే ఏమిటి? శాస్త్ర అధ్యయన పరంపర అంటే గొప్ప శాస్త్ర అధ్యయన పరంపర అంటే శాస్త్రములను అధ్యయనం చేసే పరంపర. పరంపర అంటే గురు శిష్య పరంపర. గురువులు ఉండేవాళ్ళు, గొప్ప శాస్త్రాలు నేర్పేటువంటి గురువులు, వారికి శిష్యులు ఉండేవాళ్ళు, నేర్చుకునే శిష్యులు ఉండేవాళ్ళు. అంటే ప్రత్యేకంగా పాణిని గురించి మాట్లాడినప్పుడు పాణినికి ముందు శాస్త్రాధ్యయన పరంపర అంటే వ్యాకరణ శాస్త్రాధ్యయన పరంపర. పాణినికి ముందు కూడా వ్యాకరణం ఉంది. వ్యాకరణాన్ని అధ్యయనం చేసేటువంటి శిష్యులు ఉండేవారు. వాళ్ళకి అధ్యాపనం అంటే అధ్యయనం చేసేవారికి బోధించే గురువులు కూడా ఉండేవారు అని చెప్పి మనకి తెలుస్తోంది. ఆయన అట్లాంటివి కోట్ చేశాడు. ఆయన బుక్‌లో అలాంటివి మనకి అనేక ఇన్సిడెంట్స్ ఆయన కోట్ చేశాడు.
ఆ గురువుగారి పాఠంలో అలా ఉండేది. ఆ శిష్యుడు అలా చెప్పాడు. ఆయన ఇలా నేర్చుకున్నాడు. ఇలాంటివన్నీ కొన్ని మాటలొస్తాయి. దాన్ని బట్టి ఓహో! చాలా ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఆగ్రయణః, ఔదుంబరాయణః, ఔపమన్యవః, ఐతిహాసికాः, నైరుక్తాः, యాజ్ఞికాः, వైయాకరణాः, శాకటాయనాः ఇత్యాదయः యాస్కేన మహర్షిణా ఉట్టంకితాః. మహర్షి యాస్కుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన నిరుక్తం అనేటువంటి ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. నిరుక్తంని ఏమంటాం మనం? ఎటిమాలజీ అంటాం. లెక్సికన్ అంటాం. అంటే ఏమిటి? ఒక పదాన్ని అనేక అర్థాల్లో వాడటం ఒకటి, అనేక పదాలు ఒక అర్థంలో వాడడం. ఇలాంటి విషయాలు చెప్పే గ్రంథాలని మనం చెప్తాం. డిక్షనరీ అంటున్నామే ఈ రోజుల్లో, అలాంటివి నిర్మించాడు. నిఘంటువు నిర్మించిన మహా గొప్ప వాడు ఋషి యాస్కుడు. ఆయన ఈ గ్రామేరియన్స్ అంటే వ్యాకరణ శాస్త్రవేత్తల గురించి ఆయన ఆయన పుస్తకంలో మనకి అనేక రకాలైనటువంటి చోట్ల ఆయన మెన్షన్ చేశాడు. ఆయన ఆగ్రేణః అని ఒక ఆయన పేరు చెప్పాడు. ఔదుంబరాయణుట్ట, ఔపమన్యవః అంటాడు కొంతమందిని, ఐతిహాసికులు అంటాడు, నైరుక్తులు అంటాడు, యాజ్ఞికులు, వైయాకరణులు, శాకటాయనులు అని ఇలా కొన్ని కొన్ని కొంతమంది గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఉంది, వ్యాకరణ శాస్త్ర అధ్యయన పరంపర ఉంది. ఆపిశలి, కాశకృత్స్న అనేటువంటి ఇద్దరు సుప్రసిద్ధ వైయాకరణులు బభూవుతురు. వీళ్ళిద్దరు వైయాకరణులు. వైయాకరణులు అంటే గ్రమేరియన్స్, వ్యాకరణవేత్తలు. ఇమౌ ద్వౌ పాణినేః పూర్వజౌ ఆస్తాం. వీళ్ళిద్దరూ పాణిని కన్నా ముందున్నారు. పాణినికి ముందు ఆపిశలి, కాశకృత్స్న అనే ఇద్దరున్నారు. ప్రాచ్యా వైయాకరణాః ఔదీచ్యా వైయాకరణాః ఇది ద్విధా వైయాకరణాః ఆసన్నితి పాణినిరువాచ. పాణిని మనకి ఏం చెప్పాడంటే గ్రామర్ అందించినటువంటి గ్రామేరియన్స్‌లో 2 స్కూల్స్ ఉన్నాయి. ప్రాచ్య వైయాకరణాః. ప్రాచ్యాః అంటే ఈస్టర్న్స్, తూర్పు ప్రాంతంలో ఉన్న కొంతమంది గ్రామేరియన్స్. ఔదీచ్య, ఔదీచ్య అంటే నార్దర్న్ వైయాకరణాః అంటే గ్రామేరియన్స్ అని 2 రకాలుగా 2 స్కూల్స్ ఉన్నాయి గ్రామర్‌లో. ఈస్టర్న్ గ్రామేరియన్స్, నార్దర్న్ గ్రామేరియన్స్ అని ఉన్నారని పాణిని మహర్షి చెప్పడం జరిగింది. ఇలా చూడండి ఎన్ని విషయాలు మనకి, ఎన్ని విషయాలు. కాబట్టి ఈ విషయాలన్నీ ఏమీ తెలియకపోతే సంస్కృతం గురించి నాకు తెలుసు, సంస్కృతం గ్రామర్ గురించి నాకు తెలుసు అంటే ఆ గ్రామర్ ఎలా ఏర్పడింది? దానికి ముందు ఎంత కసరత్తు జరిగింది? ఎంతమంది శ్రమించితే చివరికి ఒక అద్భుతమైనటువంటి, ఒక అపురూపమైనటువంటి వ్యాకరణ శాస్త్రం ఏర్పడింది. దానికి పాణిని ఎంత కృషి చేశాడు? ఎన్ని విషయాలు తెలుసుకుంటే ఆయన అంత గొప్ప నిర్మాణం చేయగలిగాడు? మనం ఏం కష్టపడుతున్నాం? ఉన్న విషయం తెలుసుకోవడానికి కూడా మనకి చేత కావట్లేదు. చెబితే గ్రహించడానికి కూడా మనం ఇష్టపడాలి. ఇష్టపడకపోతే ఎంతో నష్టపోతామని కూడా మనం తెలియాలి. అది కూడా తెలియకపోతే ఇంక మనం ఏం చేస్తాం అని ఊరుకోకూడదు. చెయ్యాలి, పని చేయాలి మరి. కాశ్యపః, గార్గ్యః, గాలవః, చక్రవర్మ, భారద్వాజः, శాకటాయనः, శాకల్యः, సేనకः, స్ఫోటాయనः ఇత్యాది నామాని పాణినే సుపరిచితాని. పాణినికి చాలామంది పేర్లు తెలుసుండోయ్. వీళ్ళందరూ గ్రామేరియన్స్. వీళ్ళందరూ ఆయన రాసే చోట సూత్రాల్లో వస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. కాశ్యపః, గార్గ్యః, గాలవః, చక్రవర్మ, భారద్వాజः, శాకటాయనः, శాకల్యः, సేనకः, స్ఫోటాయనः వీళ్ళందరూ పేర్లు. వీళ్ళందరూ పాణినికి ముందు, వీళ్ళందరూ గ్రామేరియన్స్, వ్యాకరణ శాస్త్రవేత్తలు. ఏతే చ సర్వే పాణినేః పూర్వజాః. వీళ్ళందరూ పాణినికి ముందు వాళ్ళు. పాణిని సమయే చరణనామకాः వ్యాకరణ పరిశోధన సంస్థాः వ్యరాజంత. పాణిని యొక్క కాలంలో, పాణిని ఎప్పుడైతే నివసించాడో ఆ కాలంలో చరణం, చరణం అనేటువంటి పేరు కలిగిన వ్యాకరణ పరిశోధన సంస్థాः, వ్యాకరణ పరిశోధన చేసే సంస్థలు, గ్రామర్ మీద రీసెర్చ్ చేసేటువంటి సంస్థలు ఉండేవిట. ఇది ఇక్కడ ఓ మాట తెలుసుకోవాలి. గ్రామర్ చాలా ఇంపార్టెంట్. మనకి బ్రిటిష్ రూల్‌లో కూడా మొట్టమొదటి స్కూల్స్‌కి పేర్లు ఏముండేవో తెలుసా? గ్రామర్ స్కూల్ అని ఉండేది. అంటే మనకి ముఖ్యంగా గ్రామర్ నేర్చుకోవాలి. భాష నేర్చుకోవటం అంటే ఏంటి అర్థం? ఒక లాంగ్వేజ్‌ని స్టడీ చేయటం అంటే ఏంటి అర్థం? ఆ లాంగ్వేజ్ యొక్క గ్రామర్‌ని స్టడీ చేయటం. గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా లాంగ్వేజ్‌ని మనం మన యూసేజ్‌లో పెట్టుకోవటం. అది కదా ఇంపార్టెంట్. దానికోసం కదా స్కూల్‌కెళ్ళటం. మనకి లాంగ్వేజ్ వచ్చు అంటే సరిపోదుగా. కరెక్ట్ లాంగ్వేజ్‌ని మనం యూజ్ చేయాలి. అందుకోసం ఆ రోజుల్లో గ్రామర్ మీద రీసెర్చ్ చేసే సంస్థలు ఉండేవిట పాణిని యొక్క కాలంలో. వాటి పేరు చరణ అట. చరణ అనే పేరు కలిగినవి ఉండేవిట.
తాసు సంస్థాసు శబ్దశాస్త్ర పరిశోధనాన్ని ప్రచలంతి స్మ. ఆ సంస్థల్లో శబ్దశాస్త్రం, శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రానికి మరొక పేరు, అంటే గ్రామర్కి మరొక పేరు. ఆ శబ్దశాస్త్ర పరిశోధనములు జరుగుతూ ఉండేవి. తాని సర్వాణి పరిశోధనాన్ని సూక్ష్మేక్షికతయా పరిశీల్య తత్తచ్ఛాస్త్ర పండితానాం మతాని స్వీయే గ్రంథే నివేశయామాస పాణిని. పాణిని గారు వాళ్ళు అక్కడ జరిగే పరిశోధనలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆయా శాస్త్ర పండితుల యొక్క మతములు అవన్నీ కూడా, మతములంటే అభిప్రాయములు, ఇక్కడ మతం అంటే మీకు తెలిసిన అర్థం కాదు, ఒపీనియన్స్, అవన్నీ కూడా తన గ్రంథంలో పాణిని మనకి అందించాడు. వాటిని కూడా ఎక్కడెక్కడ వాటి గురించి ఆ డిస్కషన్ కావాలో అవి తీసుకుని తాను ఎలా దానిని మెరుగుదిద్ది మనకు అందించాడో ఆయన చక్కగా చూడాలి. తతః పూర్వం వైయాకరణాః వైదిక శబ్దాన్ లౌకిక శబ్దాన్ వా విచారయామాసు. పరం పాణినిస్తు లౌకిక శబ్దాన్ వైదిక శబ్దాంశ సమగ్రతయా విచార్య సూత్రాన్ని రచయామాస. అయితే పాణినికి ముందు ఏం జరిగేదంటే, ఈ గ్రమేరియన్స్ అంటే ఈ వ్యాకరణ నిర్మాతలైనటువంటి పండితులు, సంస్కృత భాష రెండుగా ఉండేది, వేదిక్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్ అని కదా, వేదిక్ సాంస్క్రిట్, క్లాసికల్ సాంస్క్రిట్. కొంతమంది ఆ వేదిక్ సాంస్క్రిట్ దాన్ని వైదిక సంస్కృతం అంటారు. వైదిక సంస్కృతంలో ఉన్న శబ్దాల గురించే వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కొంతమంది లౌకిక శబ్దాలు అంటే లోకంలో ప్రజలు వాడుకునే భాషలో ఉండే శబ్దాలు. కానీ పాణిని మహర్షి అలా కాదు, లౌకికములు వైదికములు అన్నింటినీ కూడా చక్కగా విచారించి సూత్రాలు రాశాడు. మొత్తం భాషకి రాశాడు సూత్రాలు పాణిని. అంతేగాని నేను ఇంతవరకే రాస్తాను కాదు. పాణినే అష్టాధ్యాయీ గ్రంథస్య అష్టమం పాణినీయం వృత్తిసూత్రం ఆకాలక వ్యాకరణం శాలాతురీయ తంత్రం ఇది అనేకాని నామాని సంతి. అయితే పాణినికి పేర్లు ఎక్కువగా ఉన్నట్టే పాణిని గ్రంథమైన, పాణిని రచించిన గ్రంథమైన అష్టాధ్యాయికి కూడా మరికొన్ని పేర్లున్నాయి. కొందరు అదే పుస్తకాన్ని అష్టమం అని పిలిచేవారు, కొందరు పాణినీయం, కొందరు వృత్తి సూత్రం, కొందరు ఆకాలక వ్యాకరణం అని, కొందరు శాలాతురీయ తంత్రం అని, ఇలాగ అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ పేర్లన్నీ ఉన్నాయి. అస్మిన్ గ్రంథే సూత్రాణం సంఖ్యా తావత్ పంచనవత్యుత్తర నవశతోత్తర త్రిసహస్రం సూత్రాన్ని సంతి. ఈ అష్టాధ్యాయీ గ్రంథంలో ఎన్ని సూత్రములు ఉన్నాయంటే 3995 సూత్రాలు ఉన్నాయి. 3995 సూత్రాస్, ఎఫోరిజమ్స్. అయం గ్రంథ అష్టాభిః, అష్టభిః అని ఉండాలి, అష్టభిః అధ్యాయైః విభక్త. అయితే ఈ గ్రంథంలో 8 చాప్టర్స్ ఉన్నాయి. అధ్యాయం అంటే చాప్టర్, 8 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి అష్టాధ్యాయి అని దానికి పేరు వచ్చింది. ప్రత్యధ్యాయం 4 పాదాः సంతి. మళ్ళీ ప్రతి అధ్యాయం అంటే ప్రతి చాప్టర్లో మళ్ళీ సబ్ డివిజన్ 4 పాదములు ఉన్నాయి. అది ప్రథమాధ్యాయే ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, చతుర్థ పాద. అలాగే ద్వితీయాధ్యాయే ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, చతుర్థ పాద, అంటే సెక్షన్స్. చాప్టర్ అందులో సెక్షన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇది మొత్తం ఆ పాణిని గ్రంథం యొక్క డివిజన్. ఆ తర్వాత అష్టాధ్యాయ్యాం ప్రథమాధ్యాయే ప్రథమ ద్వితీయ పాదయోః సామాన్య సంజ్ఞాః పరిభాషాః సంతి. ఏమిటి అందులో కంటెంట్స్? అష్టాధ్యాయి ప్రథమాధ్యాయం అంటే ఫస్ట్ చాప్టర్లో ప్రథమ ద్వితీయ పాదములు అంటే ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్లో సామాన్య సంజ్ఞ అంటే జనరల్ టర్మ్స్, పరిభాష అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ అన్నమాట, అవి ఉన్నాయి. పరిభాష అన్నప్పుడు పరిభాష అని పడింది, బా కాదు భా, పాఫా బా భా అంటావే ఆ భా రావాలి. పరిభాష. తృతీయ పాదే మూడో పాదంలో ఆత్మనేపద పరస్మైపద ప్రక్రియ ప్రదర్శిత. మూడో పాదంలో ఏముందంటే వెర్బ్స్లో కొన్ని వెర్బ్స్ ఆత్మనేపదములు, కొన్ని పరస్మై పదములు అని ఉంటాయి. అవి వాటి యొక్క ప్రక్రియ అంటే అవి ఎక్కడ ఎలా ప్రయోగం చేయాలి వాటికి సంబంధించినవి విషయాలు ఉన్నాయి. చతుర్థే పాదే 4వ పాదంలో విభక్తి సంజ్ఞా సూత్రాన్ని గ్రథితాని. ఇప్పుడు మనకి విభక్తులు ఉన్నాయి శబ్దాలకి, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి అని. ఆ విభక్తి యొక్క సూత్రాలు వాటికి సంబంధించినవన్నీ 4వ పాదంలో ఉన్నాయి. అయితే
ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ మొదటి అధ్యాయంలో జనరల్ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్, తర్వాత మరి వెర్బల్ ఫార్మ్స్, ఆ తర్వాత ఈ విభక్తులు అంటే డిక్లెన్షన్ అంటాం ఇంగ్లీష్లో మనం, కేస్ ఎండింగ్స్ అని. ఆ కేసెస్ అంటాం. నామినేటివ్ కేస్ అంటే ప్రథమా విభక్తి, వాటి గురించి ఉంది. ద్వితీయాధ్యాయే ప్రథమ ద్వితీయ పాదయో, రెండవ అధ్యాయం మొదటి రెండు పాదములలో సమాస సూత్రాన్ని, సమాస సూత్రములు, తృతీయ పాదే కారక సూత్రాన్ని, మూడవ పాదంలో కారక సూత్రములు, చతుర్థ పాదే లుక్ ప్రక్రియా సూత్రాన్ని, చతుర్థ పాదంలో లుక్ ప్రక్రియా సూత్రములు, సముపనిబద్ధాన్ని. ఇవన్నీ కూడా వ్యాకరణంలో వివిధ అంశాలు అన్నమాట. వీటన్నింటినీ మీరు చదవరు కాబట్టి వీటి గురించి మీకు చెప్పినా కూడా అర్థం కాదు. వాటిని గ్రహించి గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది కాబట్టి, కానీ కారకములు అని ఉంటాయి. అలాగే సమాసములు, సమాసముల గురించి మీకు తెలుసు. అలాగే కారకములు అంటే ఏమిటంటే మరి ప్రథమా విభక్తితో మరి అవి ఎక్కడ ఉపయోగిస్తాం, ద్వితీయ ఎక్కడ, తృతీయ ఎక్కడ, అట్లాంటివి ఆ విషయాలన్నీ అందులో వస్తాయి. తర్వాత లుక్ ప్రక్రియ అని ఉంది. అదంతా కూడా గ్రామర్లో చాలా ఒక అడ్వాన్స్డ్ టాపిక్స్ అవన్నీ కూడా. సో వాటికి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత తృతీయ చతుర్థ పంచమ అధ్యాయములలో ప్రత్యయములు, వాటి యొక్క అర్థములు, కృత్ప్రత్యయములు విచారింపబడ్డాయి. అంటే ఏమిటి? తృతీయ చతుర్థ పంచమాధ్యాయేషు ప్రత్యయా, ప్రత్యయములంటే సఫిక్సెస్ అంటాం. ప్రిఫిక్స్ సఫిక్స్ అంటారు కదా. అంటే ఒక పదం తరువాత మనం జోడించేది ఆ ప్రత్యయములు, వాటి యొక్క అర్థములు. అలాగే కృత్ప్రత్యయములు అని ఉన్నాయి మనకి. ఇప్పుడు మీకు నేర్పుతాం. కృత్ప్రత్యయములు అనేవి కూడా మీకు వ్యాకరణంలో ఉన్నాయి. అంటే పార్టిసిపుల్స్ అంటాం మీకు ఇంగ్లీష్లో. వాటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. షష్ఠే అధ్యాయే, ఆరో అధ్యాయంలో ప్రథమ పాదే అష్టమాధ్యాయస్య త్రిషు పాదేషు చ సంధి సూత్రాన్ని దర్శితాన్ని. ఆరో అధ్యాయం మొదటి పాదంలో, ఎనిమిదో అధ్యాయంలో 3 పాదాల్లో సంధుల యొక్క సూత్రాలు. మీకు సంధులు తెలుసు కదా. సవర దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఇవన్నీ మీకు తెలుసు. ఏవం నిర్దిష్ట క్రమం వైజ్ఞానిక సరణించ ఆశ్రిత్య పాణిని అష్టాధ్యాయీం లిలేఖ. ఈ విధంగా ఎలాంటి దోషములు లేనటువంటి ఒక వరుస, నిర్దుష్ట అంటే దోషములు లేని, క్రమం అంటే సీక్వెన్స్, వైజ్ఞానిక సరణి అంటే ఒక వైజ్ఞానిక సరణి అంటే ఒక సైంటిఫిక్ వే అన్నమాట. ఎలా పడితే అలా కాదు, శాస్త్రీయమైనటువంటి మార్గం. దాన్ని ఆశ్రయించి పాణిని అష్టాధ్యాయిని వ్రాశాడన్నమాట. ఆ తర్వాత అల్పపదై గృహీతై సూత్రై అనల్పార్థ బోధనే పాణినేయ ప్రతిభ ప్రశంసనీయ. ఆయన చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద అర్థాలు. అల్ప అంటే చిన్న, స్మాల్. అనల్ప అంటే బిగ్. అల్ప పదములలో అనల్ప అర్థ బోధన అంటే గొప్ప ఎక్కువ అర్థాన్ని బోధించడం పాణిని సూత్రాల్లో ఉంటుంది. అది ఆయన ప్రతిభ. ప్రతిభ అంటే క్రియేటివిటీ. తయా ప్రతిభయా ప్రత్యాహారా, అనుబంధా, గణపాఠ, టిభగ ప్రభృతి సంజ్ఞా కల్పనం, అనువృత్తి ప్రక్రియ, అధికార సూత్రాన్ని ఇత్యాదయో బహవో అంశా సముద్దిష్టా. ఆ ప్రతిభతో ఆయన ప్రత్యాహారములు, అనుబంధములు, గణపాఠము, టిభగ ప్రభృతి సంజ్ఞలను అంటే మొదలైన సంజ్ఞల్ని కల్పించడం, అనువృత్తి అనే ఒక ప్రక్రియ అంటే ఒక పద్ధతి, అధికార సూత్రములు అంటే ఏమిటి? ఆ గ్రామర్ని మనం సులువుగా అర్థం చేసుకునేందుకు ఆయన చెప్పిన గ్రామర్ని ఈజీగా, క్యాచీగా అంటాను చూడండి మనం. అలా అది గ్రామర్ అంటే బోరు కొట్టకూడదు. అవి మనకి ఇంట్రెస్ట్తో దానిలో మనం వెళ్ళాలి. ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయటం కోసం ఆయన అనేక రకాలైన పద్ధతులు ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. అవి ఇవన్నీ కూడా అవన్నీ చేశాడు. అవి ఆయన సొంతం. అంతకుముందు ఎవరో చేస్తే కాపీ కొట్టలేదు. తనే సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. ఈ సాఫ్ట్వేర్ అంతా సాఫ్ట్వేర్ డెవలపర్ వారు పాణిని అన్నమాట. ఎవడో చేసిన సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకోవటం కాదు. తను సాఫ్ట్వేర్ని నిర్మించాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటారు కదా, మీకు మీ భాషలో చెబితేనే అర్థం అవుతుంది. అందువల్ల ఇవన్నీ ఆయన చేశాడు. పాణినీయ శాస్త్రం సంస్కృత వ్యాకరణ జ్ఞాన సముపార్జనాయ ఇతరాం ఉపకరోతి. సంస్కృత వ్యాకరణ జ్ఞానాన్ని మీరు చక్కగా పొందడానికి పాణినీయమైనటువంటి అంటే పాణిని రాసిన శాస్త్రం ఉపకరిస్తుంది, అంటే ఉపకారం చేస్తుంది. పాణిని సమయే సంస్కృతం వ్యవహార భాష ఆసీత్. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఆయన సంస్కృతానికి వ్యాకరణం ఎందుకు రాయాల్సి వచ్చింది? అవసరం ఉందా? సంస్కృతానికి ఎందుకండి వ్యాకరణం అంటే, పాణిని సమయంలో సంస్కృతము వ్యవహార భాష. వ్యవహారాకి బారా పడింది అక్కడ. ఆ బా తీసి హా దిద్దండి.
వ్యవహార భాషగా ఉందండి. వ్యవహార భాష అంటే ఏమిటండి? స్పోకెన్ లాంగ్వేజ్. జనం మాట్లాడుకుంటున్నప్పుడు సంస్కృతమే. అప్పుడు వేరే భాష లేదు. అందరూ ఈ దేశమంతా సంస్కృతం మాట్లాడుకుంటారు. చారిత్రకాంశ పరిశీలనే చారిత్రక అంటే మీకు హిస్టారికల్‌గా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, భాషాతత్వ విబోధనే ఆ లాంగ్వేజ్ యొక్క స్వరూపం తెలియడానికి, భాషాశాస్త్ర వివేచనం, పాణినీయం వ్యాకరణం, నితాంతం నిరుపమానం, భాషాశాస్త్రం అని ఉంటుంది. లింగ్విస్టిక్స్ అంటాం. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి అంటే ప్రపంచ భాషల యొక్క స్వరూపం అంతా కూడా అర్థం కావడానికి ఈ పాణిని అందించిన వ్యాకరణం ఎంతో మనకి ఉపయోగిస్తుంది. దాని దృష్ట్యా మనం అన్ని భాషల్ని కూడా వాటి స్వరూపాన్ని, వాటి ఎలా పుట్టినయి భాషలు, ఎలా పెరిగినయి, ఎలా నిలబడ్డాయి, ఇవన్నీ కూడా మనకి వాటికి ఉన్నటువంటి బిగువంతా కూడా పాణిని ద్వారా మనకు అర్థమవుతుంది. అతయేవ అద్యాపి పాణినీయం పఠన పాఠనే ప్రచలతి ప్రచలిష్యతి చ. కాబట్టి ఈ రోజుకి పాణిని గ్రంథాన్ని అందరూ సంస్కృతం నేర్చుకునే వాళ్ళే కాదు, ఇతర భాషల యొక్క పండితులు కూడా అధ్యయనం చేస్తారు. చేయకపోతే లాభం లేదు, వాళ్ళకి అర్థం కాదు. అన్ని మన భారతదేశంలో ఉన్న అన్ని భాషలు పాణిని గ్రామర్ని బేస్ చేసుకునే తయారైనవి. మన తెలుగు వ్యాకరణం ఉంది, పాణిని యొక్క గ్రామర్ని బేస్ చేసుకునే వచ్చింది. అలాగే తమిళ వ్యాకరణం కూడా అంతే. అన్నీ ఇంకా మేము కాదని ఎవరు అంటానికి వీల్లేదు, మొత్తం అన్ని భాషల వాళ్ళు. అయితే ముందు ముందు కూడా పాణిని లేకుండా ఏమీ జరగదు. అన్ని భాషలకి అది చాలా దోవ చూపింది, మార్గదర్శి. అయితే పాణిని అనే ఆయన జాంబవతి పరిణయం అనే ఒక నాటకం రాశాడండి అంటారు. అయితే ఆయన ఇంకో పాణిని, ఆయన పేరు పాణిని కావచ్చు. అష్టాధ్యాయీ కర్తు పాణినేహ భిన్న. ఈ అష్టాధ్యాయి రాసిన పాణిని, జాంబవతి పరిణయం రాసిన పాణిని వేరు వేరు అని విమర్శకాహ మన్వతే. విమర్శకులు అంటే క్రిటిక్స్ అనుకుంటున్నారు. ఒకడో వేరు వేరో వారేదో చెప్తున్నారు, అది విషయం. అది మనకి ప్రస్తుతం కాదు. మనకి ఏమిటంటే వ్యాకరణ శాస్త్రకర్త అయినటువంటి అష్టాధ్యాయి నిర్మాత అయినటువంటి పాణిని గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మీరు రేపు పరీక్షలో పాణినిహి అని ఇస్తే ఏం రాయాలి అంటే ఐడెంటిటీ ఫస్ట్. పాణిని ఎవరు, హూ ఈజ్ పాణిని అంటే పాణిని సంస్కృత వ్యాకరణకర్త, క్రియేటర్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్, అది ఒక పాయింట్. ఐడెంటిటీ అనేది ఒక పాయింట్. నెక్స్ట్ హిజ్ టైం, ఆయన టైం మెన్షన్ చేయాలి. హిజ్ వర్క్స్ అంటే ఆయన రచనలు, అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథం. ఆ తర్వాత ఆయన నేటివిటీ రాస్తావు. ఆ తర్వాత ఆయన గ్రామర్, ఆయన కంట్రిబ్యూషన్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్, పాణినియస్ కంట్రిబ్యూషన్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్. తర్వాత అదొకటి రాయాలి. దాని గురించి హోల్ మొత్తం చదువుకున్న దాని గురించి నువ్వు ఒక 2-3 మాటలు రాస్తావు. ఆ తర్వాత హిజ్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్, పాణినీస్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్, పాణినికి సంస్కృత సాహిత్యంలో గల స్థానం, పాణిని యొక్క కంట్రిబ్యూషన్ అంటే యోగదానం అంటాం మనం, అంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడు అనేది. ఇలాంటి పాయింట్స్ మనం రాయాలి. ముందు ఆయన పాణిని ఎవరు, తర్వాత పాణిని యొక్క రచనలు, పాణిని సమయము, పాణిని జన్మభూమి, పాణిని యొక్క సంస్కృత సాహిత్యంలో పాణిని యొక్క స్థానము, పాణిని మనకు చేసిన మహోపకారం అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ పాణిని. ఇలాగా చక్కగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఈ పాయింట్స్ అన్ని రాస్తే చక్కగా మీకు అర్థమై రాసినట్టు, మీకు కూడా కావాలి కదా, అర్థం కావాలి కదా, కొన్ని తెలియాలి కదా, అలా చేసినట్టు బాగుంటుంది. కాబట్టి మనం మళ్ళీ మరొక పాఠంలో మరొక శాస్త్రకారుణ్ణి గురించి చక్కగా తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. మీకు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు.